జై శ్రీమన్నారాయణ. తిరువాయిమజి మొదటి పత్తు రెండవ దశకం యొక్క పాశురముల తాత్పర్యము తెలుసుకుందాం. ఎంతో వైభవమైన ఈ పాశురములు ఈడు వ్యాఖ్యానంలో మనకు రంగనికి అనుగ్రహించారు స్వామివారు వరవరమునులు. భగవతి ఇతరములైన సమస్త వస్తువులయందు సంగము విడిచి భగవంతుని యందు భక్తి ఉంచి అంతర్యామి అయిన సర్వేశ్వరుని యందు జీవాత్మను సమర్పించండి. ఇతరులకు అనగా శేషి అయిన సర్వేశ్వరునికి తమను శేషభూతుడిగా ఎంచవలెను. చిరకాల వాసన సిద్ధములైన దేహాది విషయములను మెరుపు కంటే అస్థిరములు అని ఎంచి అభిమానమును విడవండి. ఆత్మ నాశకరములైన అహంకార మమకారములను సమూలంగా విడిచి సర్వేశ్వరుని ఆచరించండి. చేతనాచేతనముల కంటే విలక్షణుడై మితిలేని ఆనందము కలవాడైన ఆ సర్వేశ్వరుని విషయములను విడిచి ఆశ్రయించండి. ప్రకృతి సంబంధించి తన జ్ఞాన ఆనంద ఆదులు ప్రకాశించకుండెడి ఈ జీవాత్మ అట్టి ప్రకృతి సంబంధము నిర్వర్తించినచో జ్ఞాన ఆనందాది తన స్వరూపము ప్రకాశించు. అంత మాత్రంతో తృప్తులు కాక ఇంతకంటే ఎక్కువైన ఆనందం అనుభవించవలనతో ఆ ప్రకృతి సంబంధమును విడిచినప్పుడే శ్రీయపతి యొక్క శ్రీపాదములను ఆశ్రయించాలి. సర్వేశ్వరుడు అట్టి గొప్పవాడైనను భక్తుల యందు ప్రీతియుక్తుడయ్యే ఉండు. మీరు ఆ సర్వేశ్వరుని యందు భక్తి గలవారు వారికి సర్వవిధ కైంకర్యములను చేయాలి. ఉభయ విభూతులనడి మహాసంపత్తులు గల ఆ సర్వేశ్వరుని మనమెట్టు పొందమని సంకోచించక ఆ విభూతిలో తనను కూడా ఆ సర్వేశ్వరుని సంపత్తుగా అనుసంధింపవలెను. సర్వేశ్వరుని ఏ సాధనముల చేత ఆశ్రయించదమనతో ముందు సర్వేశ్వరుని ఉన్న మనోవాకాయములను సర్వేశ్వరుని ధ్యానము చేయుటకు గుణ అనుసంధానములు కైంకర్యము చేయుటకు ఇచ్చిన వాణిని గాయించి వాణిని ఇతర వ్యాపారముల నుండి మరలించి వీనినే సాధనముగా చేసుకుని భగవంతుని ఆశ్రయించండి. పై చెప్పిన ప్రకారము భగవంతుని యందు మనోవాక్కాయములను చేర్చిన ఎడల భగవత్ కైంకర్య విరోధులన్నీ నశించు. తరువాత ఈ శరీర అవసాన కాలమందు భగవత్ ప్రాప్తి సిద్ధము కనుక నీ శరీర అవసానమును నిరీక్షించి జీవాత్మలకు శ్రీమన్నారాయణుడే ఆశ్రయనీయుడు కనుక ఎల్లప్పుడూ వారిని విడవకుండా శ్రీమన్నారాయణుని శ్రీపాదములను ఆశ్రయించును. ఈ ద్వయమంత్రార్థం రకములతో నుండి సుందరమై ఉన్న ఏం చేసి నమ్మాల్వార్ మన హితార్థమై ఈ పాశురములు సాయించి వారి తిరువడిగలే శరణం.